ఆహ్, అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 రోజున మనం జెండా ఎగరవేస్తాం. జనవరి 26 నాడు కూడా జెండా ఎగరేస్తాం. ఈ రెండింటికి తేడా ఎంతమందికి తెలుసు? అసలు ఎందుకు మనము ఆగస్టు 15, జనవరి 26న జెండా ఎగరవేస్తామంటే ఆగస్టు 15న 1947న భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ స్వాతంత్రాన్ని పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీన మనం ఏం చేస్తామంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇది మనలో చాలామందికి కూడా తెలుసు. అదేవిధంగా ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగరవేస్తారన్న విషయం మనకు తెలుసు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంది. యావత్ దేశం కూడా స్వాతంత్ర ఫలాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది కూడా చాలామందికి తెలుసు. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను యావత్ భారతావని కూడా ఘనంగా నిర్వహిస్తుంది. సో ఈ రెండింటిలో అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి, జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ కొంతమందికి తెలియదేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆగస్టు 15న జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. మనం చూస్తూ ఉంటాం, స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశ స్వాతంత్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని ప్రధాని పైకి లాగుతారు. ఎవరైతే దేశ ప్రధాని ఉంటారో వారు పైకి లాగుతారు. మొదటి స్వాతంత్ర దినోత్సవం రోజున ఏం చేశారు అంటే బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగరవేశారట. అంటే మనం దేశానికి స్వాతంత్రం వచ్చింది అనే గుర్తుగా జెండాను కట్టి జెండాను పైకి గుంజుతాం. స్వాతంత్రం వచ్చిందని తెలియచేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగరవేస్తారు. ఇది ఆగస్టు 15కి సంబంధించి. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజున ఏం జరుగుతుంది అంటే జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడ ప్రధాని ఆవిష్కరిస్తే ఇక్కడ రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పై భాగంలో కట్టి పైకి లాగకుండా విప్పేస్తారు. అంటే ఇక లాగటం అనేది ఉండదు, డైరెక్ట్గా పైన సెట్ చేస్తారు, కట్టేస్తూ లాగేస్తాం. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికీ దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఇక ఈ 2 తేదీలలో జెండాను రెపరెపలాడిస్తుంది యావత్ భారతావని. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జనవరి 26న జెండాను ముందుగానే, అంటే అక్కడ కర్ర పోల్కి పైన కట్టి ఉంచుతాం కనుక ఆగస్టు 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేదే ముఖ్య విషయం. దీన్ని మనం గమనించాలి. దేశ పౌరుల ప్రతినిధి భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి రాజ్యాంగంలో కానీ అదేవిధంగా మన సభ్యులు కానీ ఆమోదించారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్వాతంత్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాతే మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు కూడా. కాబట్టి ఏం చేశారు అంటే దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన మన రాజ్యాంగ అధిపతి అయిన, అంటే రాజ్యాంగానికి అధిపతి ఎవరు? రాష్ట్రపతి. రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇదే. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం కూడా ఒకటి ఉంది. అదేంటంటే ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం రోజున ఏదైతే ఉందో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగరవేస్తారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. సో వీటితో పాటుగా యావత్ భారతావని కూడా జెండాను ఎగరవేసి ఆనందోత్సవంతో పండుగను జరుపుకుంటారు. మెయిన్ వ్యత్యాసం ఏంటి అంటే గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు కూడా వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది. స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15 నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది ఎక్కడ జరుగుతుంది? ఎర్రకోటలో జరుగుతుంది. అదేవిధంగా జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం రాష్ట్రపతి ఎక్కడ జెండాను ఆవిష్కరిస్తారు అంటే రాజ్పథ్లో జెండాను ఆవిష్కరిస్తారు. సో ఈ రెండింటికి ఇదొక తేడా కూడా ఉంటుంది. సో ఈ విషయాలు మీలో చాలామందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు అనే ఉద్దేశంతో భవిష్యత్ తరాలకు కూడా మన దేశ ఔన్నత్యము, ఆనాటి స్వాతంత్ర ఫలాలు, అదేవిధంగా రాజ్యాంగం వల్లే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. సో చాలాసార్లు కూడా రాజ్యాంగం గురించి చర్చ వస్తూ ఉంటుంది. సో అంతటి మహోన్నతమైన రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించిన ఆనాటి ఆ రాజ్యాంగ కర్తలకు, అదేవిధంగా స్వాతంత్రాన్ని సంపాదించిన ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వారందరికీ కూడా యావత్ భారతావని ఎప్పుడూ రుణపడి ఉంటుంది. మీ అందరికీ కూడా Cloud9 తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.